Hi, hello, namaste. Welcome to 99 TV special chit chat with Sandeham movie hero Suman Tej and mana heroine మీ అందరికీ సుపరిచితం బిగ్ బాస్ తో మరింత ఫేమ్ సంపాదించుకున్నటువంటి హీరోయిన్ శ్వేత వర్మ. ఇక వీరికి ఎంత ఫేమ్ ఉందో మీ అందరికీ తెలుసు. అయితే మన సుమన్ తేజ్ కి ఒక స్పెషల్ రికార్డ్ కూడా ఉందండి. ఏంటంటే డెబ్యూ మొదలుపెట్టి ఇలా అవలేదు, 3 క్యారెక్టర్లు చేశాడు ఆయన. 2 సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఇలాంటి రికార్డ్ ఎవరికైనా ఉంటుందా? బట్ మన సుమన్ తేజ్కి ఉంది. సో ఈ స్పెషల్ హీరోకి అలాగే మన ఫేవరెట్ శ్వేత వర్మతోనూ ఇద్దరితోనూ మాట్లాడడం, వీళ్ళిద్దరూ కలిసి సందేహంలో అదరగొట్టేశారు. సందేహంకి మంచి టాక్ నడుస్తుంది. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్, దాని సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్, hello, how are you? That was a lovely introduction. Thank you so much. Thank you. It's very cute. అమ్మయ్య, మా శ్వేత అసలే టాకెటివ్ గా ఇంట్రొడక్షన్ పడేశాను. వెరీ హ్యాపీ. శ్వేత, మీ ఇద్దరిని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు 99 టీవీ. Thank you so much. సుమన్కి అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఆఫ్ శ్వేత తీసుకొచ్చినందుకు. సుమన్, మీరు నిజంగా వాళ్ళే టాలెంటెడ్ అని చాలా తక్కువ టైంలో ఇలా ప్రూవ్ చేసేసుకున్నారేంటి మీరు? వెరీ రేర్ కదా ఇలాంటి ఛాన్స్. అన్ని సమయానికి అనుగుణంగా బాడేయాలని అయితే 2 ఒకటేసారి రావాలని ప్లానింగ్ చేయలేదు. అవును, ఇట్ హ్యాపెండ్ కోఇన్సిడెంట్లీ. అంటే డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఓకే, అసలు సందేహం ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీ మీరు ఆల్రెడీ షూటింగ్ టైంలో ఉండగానే వచ్చి ఇది సందేహం కదా. సో సందేహం అనేది మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? సేమ్ డైరెక్టర్, సీతాకళ వైభోగం డైరెక్టరే, దీనికి డైరెక్టర్. సో అది చేస్తున్న టైంలో ఒక కొత్త సబ్జెక్ట్, ఒక ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ ఒకటి చేద్దాము అని ఫస్ట్ డబుల్ యాక్షన్ అనుకోలేదు. కొత్త హీరోని కదా, నేను కూడా సడన్ గా పుల్ అప్ చేస్తాను లేదా డౌట్ ఉంటుంది. అయితే నేను చేస్తా అని చెప్పాను. బిఫోర్ షూట్ కి వెళ్ళే 2 days ముందు వరకు కూడా సింగిల్ క్యారెక్టర్ నేను, ఇంకొకటి వేరే వాళ్ళు ఎవరైనా క్యాచ్ చేద్దాం చూద్దాం అనే అదే ఉండే. ఒక రోజు ఆఫీస్ లో నేను ఎందుకు చేయాలి, నేను చేస్తా అని చెప్పి ఒక చిన్న డిఫరెంట్ లుక్స్ డెమో టైప్ నేనే లుక్ టెస్ట్ టైప్ 2 different షేడ్స్ చేసి చూపించాను. అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, మనం కూడా ఛాలెంజ్ ఒకటి ఏదైనా తీసుకోవాలి. నార్మల్ గా 2 different క్యారెక్టర్స్ చేస్తే నార్మల్ మూవీ అయిపోతుంది. సో లెట్స్ గో అని చెప్పి అట్లా డబుల్ యాక్షన్. కానీ ఒక రకంగా మీరు డేర్ అనే చెప్పాలి, ఎందుకంటే లర్నర్గా ఉన్నారు, ఉంటేనే దానికి కూడా ఒక గట్స్ ఉండాలి. ఎందుకంటే సక్సెస్ ఎలా ఉంటుందన్న రకరకాల టెన్షన్స్ ఉంటాయి. అండ్ డ్యూయల్ రోల్, ఇది ఎలాంటి ఇమేజ్ తెచ్చి పెడుతుంది అని రకరకాల డౌట్స్ కూడా మనకు ఉంటుంటాయి. కానీ మీకు గట్స్ ఎక్కువే. బట్ చాలా బాగున్నారు 2 క్యారెక్టర్స్తోనూ. హర్ష, ఆర్య, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను, మధ్యలో ఒకవేళ ఏమన్నా రాంగ్ చెప్తే కరెక్ట్ చేయండి. ఎస్ శ్వేత, ఆఫ్టర్ బిగ్ బాస్ మిమ్మల్ని చూడడం అయితే నాకు రియల్లీ చాలా చాలా హ్యాపీ. అండ్ ఇచ్చి పడేస్తా అది మీకు పేటెంట్ డైలాగ్ లాగా అయిపోయింది కదా. కాదు, మీరు బయట కూడా అలాగే ఉంటారా? మీకు అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత అలా వచ్చాయా? ఐ యామ్ లైక్ దట్ అండి. నేను అంటే నా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళంతా కూడా షో చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మాతో ఎలా ఉంటావో షోలో అలానే ఉన్నావు. అంటే చాలా మంది మైండ్ లో ఏముంటారంటే, మీరు బిగ్ బాస్ కి స్క్రిప్టెడ్ ఉంటుందా లేదా మీరు ఒకలాగా బిహేవ్ చేస్తారా అని డౌట్స్ ఉంటాయి కదా. సో దేవర్ లైక్, నువ్వు మాతో ఎలా ఉంటావో అలానే ఉన్నావు. అసలు నువ్వు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలా మాట్లాడతావు అనుకోలే, కొంచెం పాలిష్డ్ గా ఉంటావేమో. అంటే యూజువలీ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో మనం ఉన్నప్పుడు. నేను నాగార్జున గారు కూడా టాకింగ్ టు లైక్ లిటిల్ కొంచెం షాక్ అయ్యారు. అంటే ఏంటి ఫుల్ తెలంగాణలో మాట్లాడుతుంది అన్నట్టు. లైక్ నేను ఐఎమ్ ఫ్రమ్ మల్లారెడ్డి, మొత్తం హైదరాబాద్ లోనే చదువుకున్నాను. సో న్యాచురల్లీ మా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు వచ్చేస్తుంది స్లాంగ్ అనేది. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఐఎమ్ లిటిల్ అంటే ఫ్లాంబాయింట్, అంటే నాకు ఏది అనిపిస్తే అది చాలా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాను. రియల్ లైఫ్ లో కూడా ఐ ఓన్ అ బైక్, ఐ రైడ్ ఇన్ హిమాలయన్. అబ్బాయి అయి ఉండాలి. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, లైక్ అమ్మాయిలు కూడా లైక్ మా ఇంట్లో ఎప్పుడు ఇలా ఉండాలి అన్న రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు కాబట్టి నేను నాకు నచ్చినట్టు ఉండగలిగాను. సో ఆ ఫ్రీడమ్ అనేది ఉంది నాకు. సో దట్స్ వై కానీ భలే ఎంజాయ్ చేసేవారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మిస్ అయ్యారు. ఉంటుంటే బాగుండేది శ్వేత అనుకున్నాను.
నేను చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి బికాస్ ఒక రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు చాలా మంది యాక్చువల్లీ యాక్టర్స్ భయపడతారు రియాలిటీ షోస్ కి వెళ్ళడానికి. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఏంటి అంటే నేను చేసే క్యారెక్టర్స్ ద్వారా జనాలను గుర్తుపెట్టాలి కానీ నా పర్సనాలిటీ నేను ఎలా బిహేవ్ చేస్తాను అని తెలిస్తే అదొక మార్క్ పడిపోతుంది అన్న ఫియర్ ఉంటుంది చాలా మంది మూవీ యాక్టర్స్ కి. సో నేనేమనుకున్నాను అంటే సో ఇప్పుడు నేను సినిమాలో చేసే క్యారెక్టర్స్ లాగా నా రియల్ లైఫ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఐ వాంటెడ్ పీపుల్ టు నో మీ యాజ్ అ పర్సన్ ఆల్సో. సో నాకు ఐ ఫెల్ట్ అలా ఆపర్చునిటీ కూడా అందరికి రాదు కదండి. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. చాలా మంది తెస్తే బిగ్ బాస్ అవసరం అని ఐ సే ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, వై నాట్. చాలా మందికి అవకాశాలు రావు, వచ్చినప్పుడు వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అయితే మీ కెరియర్ పరంగా బిగ్ బాస్ యూజ్ అయిందా? 100% అండి. సి మాకు యాక్టర్స్ కి ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది అంటే మమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు మార్కెట్ వాల్యూ అని ఉంటుంది. మీకు ఇప్పుడు లైక్ ఒక యాక్టర్ అంటే సమ్ టైమ్స్ మీ న్యూ కమర్స్ చూసినట్టయితే వాళ్ళ సినిమా హిట్ అయిందంటే వాళ్ళకు మార్కెట్ ఏర్పడుతుంది. ఈధర్ మనం చేసే కొత్త సినిమాలు హిట్ అవ్వాలి, లేదా మనం పెద్ద సినిమాల్లో చేసుకుంటూ సీజన్ యాక్టర్స్ అయ్యి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఈ రియాలిటీ షో బిగ్ బాస్ అనేది మోస్ట్ కన్స్యూమ్డ్ అంటే వరల్డ్ వైడ్ చూస్తారు జనాలు, ఒక డిస్నీ హాట్స్టార్ తో టైప్ అయి ఉండడం వల్ల. సో వెన్ పీపుల్ వాచ్ యూ నేచురల్లీ అంతమంది జనాలకు మనం తెలుస్తాం. నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 12 ఫిల్మ్స్ చేశానండి లీడ్ యాక్ట్రెస్ లాగా. బట్ ఆఫ్టర్ ఐ వెంట్ టు ద షో పీపుల్ వల్ల అసలు అంటే పీపుల్ డిడ్ నో మై వర్క్. సో నా వర్క్ సో పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మై వర్క్ అండ్ దట్ వే ఇట్ డెఫినెట్లీ హెల్ప్. క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ బాగుంది, చాలా మీకు బాగా సెట్ అయింది. హీరోయిన్ గా చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటి సందేహం, స్పెషల్ ఏంటి, ఎందుకు అనిపించింది స్పెషల్ అవుతుంది అని? నేను ఎలా అనుకుంటానంటే అండి, మనకి యాజ్ అన్ యాక్టర్ అంటే ఇప్పుడు ప్రొటాగనిస్ట్, నేను సినిమాలో ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, సపోర్టింగ్ రోల్స్. అంటే ప్రొటాగనిస్ట్ అంటే మనకి లీడ్ హీరో హీరోయిన్, యాంటాగనిస్ట్ అంటే విలన్ నెగటివ్ షేడ్ ఉన్న వాళ్ళు, అండ్ సపోర్టింగ్ రోల్స్ అంటే ఈ ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ ఈ కథని సపోర్ట్ చేసే క్యారెక్టర్స్. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నేను చేసిన రోల్ ఒక సపోర్టింగ్ లీడ్ కింద వస్తుంది, నాట్ అ మెయిన్ లీడ్, బికాస్ మెయిన్ లీడ్ ఇస్ హెబా పటేల్, షీఈస్ ద మెయిన్ లీడ్. సో నేను ఒకటే ఆలోచించానండి, బికాస్ సతీష్ పర్మవేద గారు ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు నేను ఆల్రెడీ లీడ్ లా చేస్తున్నా, బట్ చాలా స్ట్రాంగ్ అంటే ఈ క్యారెక్టర్ కి చాలా బాగా పర్పస్ ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు అదొక వేరియేషన్ లాగా. అండ్ నేను నా లైఫ్ లో రియల్ లైఫ్ లో మూవీ యాక్టర్స్ నాకు విజయ్ సేతుపతి గారు, ఐ రియలీ లైక్ హిస్ గ్రాఫ్ ఆర్ హిస్ చాయిసెస్ అస్ అన్ యాక్టర్. కమల్ హాసన్ గారు, యూనో వాళ్ళు ఏంటి వాళ్ళకి నచ్చిన రోల్స్ ని చేసుకుంటూ వెళ్తారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఉప్పెన్న సినిమాలో విజయ్ సేతుపతి గారు ఈ ప్లేడ్ హీరోయిన్స్ ఫాదర్స్ రోల్, బట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అంటే యాక్టర్స్ కూడా ఇప్పుడు లాంజెవిటీలో చూసినట్టయితే మనము వర్సటైల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఉంటదండి, లైక్ యూ హ్యావ్ అ గ్రోత్. నేను ఇలానే చేస్తాను అన్నప్పుడు మనకి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ క్యారెక్టర్ అని చాలా బాగా రాశారు ఆ క్యారెక్టరైజేషన్ కూడా. సో నా ఇంట్రొడక్షన్ కూడా బీజిఎం గానీ అసలు చాలా బాగా చూపించారు. సో ఇట్ వాస్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అంటే అసలు ఒక పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను ఒక అంటే ఆ పోలీస్ అంటే మీకు రియల్ లైఫ్ లో మీరు పోలీస్ ఆఫీసర్ చూస్తే ఎలా ఉంటారు అలానే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాను. థ్యాంక్స్ టు సతీష్ పర్మవేద గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు. సో దే గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకే నేను సందేహం పడకుండా నిస్సందేహంగా సందేహంలో శ్వేతవర్మ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు కూడా శ్వేతవర్మనే. సో ఐ ప్లేడ్ ద రోల్. గుడ్ డెసిషన్. సరే, ఇప్పుడు 2 క్యారెక్టర్స్ హర్ష అండ్ ఆర్య, ఈ వేరియేషన్ ని మీరు ఎలా చూపించగలిగారు? ఒక సింగిల్ క్యారెక్టర్ ని ప్లే చేయడం అనేది టఫ్, బట్ ఈ వేరియేషన్ అనేసరికి ఆర్టిస్ట్ కి అది చాలా ఛాలెంజింగ్ అండ్ మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కూడా ఇదే. మరి దానికి మీరు ఎలా వర్క్ చేస్తారు ఈ వేరియేషన్ చూపించడానికి? అంటే మాకు మెయిన్ ఫోకస్ ఏముండే అంటే నాట్ ఓన్లీ లుక్స్ ఏముంది, లుక్స్ ఏదో ఒకటి మేనేజ్ చేయగలుగుతాం కానీ అంటే వీ హ్యాడ్ లిమిటెడ్ టైం కూడా. ఆ లుక్స్ లో కూడా కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ తీసుకురాలేము, ఎందుకంటే 2 షూట్స్ జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది. సో కంప్లీట్ మొత్తం డ్రాస్టిక్ చేంజ్ అయితే చేయలేము, చిన్న చేంజెస్ తో చేయాలి. అండ్ సరే లుక్స్ కంప్లీట్ గా చేంజ్ చేయలేము కానీ మాక్సిమం ఇంపాక్ట్ యాక్టింగ్ తోనే చూపారు. సో కంప్లీట్ డిఫరెంట్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్, ద వే హీ వాక్స్, హీ టాక్స్, అతను చూసే చూపు, నడవడము కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. 2 క్యారెక్టర్స్ కి సంబంధం ఉండదు, ఏం చేయగలుగుతాం అనే దాని పైన ఫోకస్ చేసాం. అండ్ లాస్ట్ కి ఎట్లుందంటే ఒకటి కంప్లీట్లీ ఫుల్ జోవియల్ క్యారెక్టర్,
ఒకటేమో కొంచెం సెటిల్డ్ క్యారెక్టర్. ఈ రెండింటి వేరియేషన్ చూపించాలని మాక్సిమం నా సైడ్ నుంచి ఐ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. అండ్ ఆడియన్స్ కూడా ఎవరు గుర్తు కూడా పట్టలేదు థియేటర్ లో. అంటే ఒక స్టేజ్ వరకు ఆల్మోస్ట్ హాఫ్ మూవీ అయిపోయేంత వరకు కూడా వీళ్ళిద్దరు ఒకటని గుర్తుపట్టలేదు. సో అక్కడ సక్సెస్ అయిపోయినట్టే. ఈ సబ్జెక్ట్ మీకు కలిసి వచ్చిందా? అలాగే డైరెక్టర్ గారికి మీకు ఉన్న ర్యాప్ కూడా మీకు అడ్వాంటేజ్ ఏంది? ఈ మూవీకి మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఎలా వచ్చింది అసలు అడ్వాంటేజ్ మీరు ఇమేజ్ ని గెయిన్ చేయడానికి? యాక్టర్ గా ఎన్ని డిఫరెంట్ షేడ్స్ చూపిస్తే అంత మన అంటే ఒక యాక్టర్ గా అంతకంటే ఏం కావాలంటే అలాంటి ఆపర్చునిటీ వచ్చుంటే గ్రేట్. ఈ రోజు నీకు 3 నెరేషన్స్ అయ్యాయి కదా, చెప్పది. అంటే యాక్టర్ గా అన్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరికింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎమోషనల్ గానీ అంటే కొంచెం సైకిక్ మైండ్, ఆ ఎక్స్ప్రెషన్స్, అది కష్టం అనిపించలేదా? అంటే రెగ్యులర్ గా మనం ఒకలా ఉంటాం, బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి అంటే దానికి కొంత మనం ఎన్నో క్యారెక్టర్స్ కూడా మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి మనకు కొంత మెంటలీ కూడా మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ని మనం ఎలివేట్ చేయగలుగుతాం. రెఫరెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి రెఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చిందా మీకు? ఈ సైకిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి ఏమైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు? రెఫరెన్స్ ఏం తీసుకోలేదు, కానీ నాకు లోపలికి వెళ్ళడం కంటే బయటకు రావడం కష్టం క్యారెక్టర్. లోపలికి వెళ్ళిపోయి అంటే షూట్ మొత్తం అయిపోయినాక కూడా సీరియస్ గానే అవుతున్నాయండి. ఇంకా అందులోనే ఉండిపోయేవారు మొత్తం అదే జోన్ లో ఉంటాం కదా. ఇంటికి కూడా సీరియస్ గా వెళ్ళిట్లేదు మా అమ్మ అంటుండే బయటకు ఓకే. శ్వేత, ఈ క్యారెక్టర్ మీకు తగ్గట్టు అంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో దగ్గరగా ఇలా ఏదో ఒకటి అడ్వెంచరస్ గా ఇట్లా ఉండాలి అనే దానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్. దీన్ని చేస్తున్నప్పుడు ఏమనిపించింది? మీరు కూడా ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నారా ప్రీవియస్ ఆర్టిస్టులు కానీ సీనియర్స్? నేను క్యారెక్టర్స్ ప్లే చేసేటప్పుడు నేను యాక్చువల్లీ ఒక 2 ప్రాజెక్ట్స్ లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశానండి. దానికంటే ముందు ఇంకో సినిమా తెరబెనుక అనే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాను. సో అప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు ఐ వాజ్ ట్రైన్డ్ బై ఎక్స్ఏసిపి. ఐ వాజ్ ట్రైన్డ్ బై ఎక్స్ఏసిపి ఆన్ సెట్. అంటే మనం అంటే మనకి బికాజ్ నేను చేసిన క్యారెక్టరైజేషన్ కి నాకే సెల్యూట్ చేస్తారు, బట్ నాకంటే సుపీరియర్స్ వచ్చినప్పుడు మీరు సెల్యూట్ ఎలా చేస్తారు, ఎలా నిలబడతారు. అండ్ నాకు రోజు సెట్ లో మా ఎక్స్ఏసిపి హీ వాజ్ దేర్ ఆన్ సెట్ అండ్ హీ యూజ్డ్ టు టెల్ మీ ఒక్కొక్క స్టోరీ చెప్పేవాళ్ళు నాకు అప్పుడు చేసేటప్పుడు. సో నాకు తెలియకుండానే అది అంటే ఇప్పుడు ఇంతకు ముందు చేశా కాబట్టి నాకు నేనే సో ఫర్ మీ ఇట్ వాస్ డెఫినెట్ గా అది ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్. బట్ ఇది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఈ స్టోరీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. సో పోలీస్ ఆఫీసర్ లో ఎలా ఉండాలో తెలుసు, కానీ ఈ కథకి తగ్గట్టు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అనేది దేర్ వర్ సమ్ సతీష్ గారు హీ వాజ్ వెరీ స్పెసిఫిక్. నాకు ఇలా ఉండాలి క్యారెక్టర్, ఇలా ఉండాలి. సో అది సతీష్ గారు నాకు అవి చెప్పడం వల్ల ఇట్ బికేమ్ ఈజీ. అంటే పోలీస్ క్యారెక్టర్ చేయడం ఈజీయే, బట్ దాంట్లో కూడా ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దర్ విజన్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా నడవాలి, ఈ ఫ్రేమ్ లో నువ్వు ఇలా రావాలి, ఇలా చూడాలి, ఇలా అంటే దట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ. సో ఈ కథకి తగ్గట్టు నేను మలుచుకున్నాను ఫర్ షూర్. సినిమాలో ఎంట్రీకి క్లాప్స్ మామూలుగా లేదు. చాలా అంటే సతీష్ గారు హిస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ అండ్ స్పేస్ అండ్ వర్కింగ్ విత్ సుమన్ ఆల్సో, బికాస్ నాకు సుమన్ తో ఇంట్రోగేషన్ చేసే సీన్స్ కావచ్చు. సో సీన్స్ లో మీరు చాలా పవర్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారు తెలుసా. అంటే రియల్ గా చూసినప్పుడు పోలీస్ ఆఫీసర్ ఒక విక్టిమ్ తో ఎలా రియాక్ట్ అవుతారు అనేది న్యాచురల్ గా వచ్చింది మీ నుంచి. దట్ వాజ్ దేర్. ఎందుకంటే నాకు అంటే నేను వెన్ ఐ డూ ఒక సీన్ చేసేటప్పుడు వన్స్ ఐ వేర్ అంటే ద మేకప్ అండ్ ఆల్ ఆఫ్ దట్, నాకు ఆ రోజు ఒక సీన్ మాకు ముందే ఐడియా ఉంటుంది కాబట్టి ఈవెన్ బిఫోర్ ఐ ఎంటర్ ద రూమ్ ఆ మైండ్ సెట్ లో ఆల్రెడీ నేను ఉంటాను. ఇంకోటి న్యాచురల్లీ ఇప్పుడు తిని ఇంటరోగేషన్ చేసినప్పుడైనా, హెబ్బాని ఇంటరోగేషన్ చేసినప్పుడైనా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే దే రియల్లీ కోఆపరేటెడ్ వెరీ వెల్ విత్ మీ. అండ్ ఇప్పుడు హెబ్బా షీ ఈస్ నోన్ అండ్ షీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, వి ఆల్ నో దాట్. సుమన్ హీ వాజ్ అంటే సుమన్ తో నేను వర్క్ చేయడం వాజ్ ఫస్ట్ టైం, బట్ హీ ఈస్ రియల్లీ గుడ్ యాజ్ అన్ యాక్టర్. నాకు మంచిగా అనిపించింది. అండ్ సెట్ లో కూడా ఎవ్రీబడి వర్ వెరీ కోఆపరేటివ్. ఒక ఆర్టిస్ట్ వాళ్ళ బెస్ట్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు అంటే సెట్ లో కూడా ఆ సైలెన్స్ ఉన్నప్పుడు న్యాచురల్లీ మనం ఆ రోల్ లోకి పరగ ప్రవేశం చేస్తాం. సో నాకు ఆ స్పేస్ ఇచ్చారు సెట్ లో. సో ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద ఎంటైరిటీ. సో ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేశాను అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ మై డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మై కో యాక్టర్స్.
అండ్ కో స్టార్స్ అండ్ ద టీమ్. సో దీంట్లో నేను క్రెడిట్ అనేది మా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కి కూడా ఫస్ట్ షోర్ ఇస్తారు. వితౌట్ దెమ్ ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్ సో వెల్. సుమన్, ఈ కాంబినేషన్ చేసినప్పుడు ఇంటరోగేషన్ సీన్ అంటే శ్వేత గారితో కాంబినేషన్ పర్పస్ అడుగుతున్నాం, ఎట్లా అనిపించింది? కాంబినేషన్ లో మీ పర్ఫార్మెన్స్ మీరు ఎలివేట్ చేసుకుంటూ ఉండాలి, ఆవిడ రియాక్షన్స్ కి మీ రియాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సీన్స్ చేసినప్పుడు ఎట్లా ఉంది ఆ అట్మాస్ఫియర్ కానీ ఒక ఆర్టిస్ట్ గా మీరు పర్ఫార్మ్ చేసే విషయంలో కానీ? ఇంట్రోడక్షన్ సీన్స్ మెయిన్ ఇట్లా క్లోజ్డ్ ఏరియా, ఒక చిన్న క్లోజ్డ్ స్పేస్. అది ఒక ట్రాన్స్ ఆల్రెడీ రన్ అవుతుంది అదంతా. ఆ లైటింగ్ కి దానికే ఒక డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అట్లా మధ్యలో ఒక లైట్ ఆరెంజ్ లైట్ పడుతుంటది ఫేస్ పైన. శ్వేత ఎంత పర్ఫామ్ చేస్తుందంటే, ముందు ఒక టేబుల్ ఉంటది మా ముందు, ఎరగొట్టారా? ప్రొడ్యూసర్ 2 నిమిషాలు ఒకసారి ఆ సౌండ్ ని బయట లోపలికి వచ్చి నా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఆ టేబుల్ ఐకే నుంచి తెప్పించినట్టు కొంచెం కాస్ట్లీ. ఈమె ఎమోషన్ నాకు రియాక్షన్ యాక్టింగ్ తో రావాల్సిన అవసరం లేదు, ఆ సౌండ్ కి భయం అవుతుంది కదా, న్యాచురల్ వస్తుంది. సో ఇట్లా బాగా సపోర్ట్ చేసింది. మీకు ఎలాగైనా సపోర్టింగ్ ఆర్టిస్టులు బాగా దొరుకుతున్నారండి ఈజీ అవడానికి. సౌండ్ అరుస్తుంది, అదే ఎమోషన్ మోర్ ఇట్లా తీసుకొని చేస్తుంటే నాకు వేరే ఆప్షన్ లేదు పర్ఫామ్ చేయడం. బట్ అంటే యు ఆర్ ఆల్సో గుడ్ సుమన్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను చెప్పి ఎమోషన్ వైజ్ నీకు భయం రావచ్చు, కానీ డైలాగ్స్ అనేవి నువ్వు ఆ క్యారెక్టర్ లో ఆ పాత్రలో నువ్వు ఇన్వాల్వ్ అయితేనే రియాక్ట్ అవ్వగలుగుతావు. అదర్వైజ్ నువ్వేంటి నేను అంత చేసినా సరే నువ్వు మర్చిపోతావు. అక్కడ నువ్వు కూడా నీ క్యారెక్టర్ 100% ఇస్తున్నావు కాబట్టి మావి ఆల్మోస్ట్ సింగిల్ టేక్ అండి మావి. అంటే మేము చేసిన వాటిలో జస్ట్ 2-3 టేక్స్ అయ్యాయి అంతే. సెకండ్ టేక్ చేసే ఛాన్స్ లేదు, అంత టైం కూడా లేదు. మీరు అన్ని రికార్డేనండి. నేను నాకు షార్ట్ కి ముందు ఇట్లా బయట చూస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాట దగ్గర కూర్చొని ఉంటారు కదా, ఇట్లా టైం చూస్తుంటారు. అంటే ఇంకో సెకండ్ టేక్ చేస్తే అది వచ్చి కొడతారు. సో వేరే పెద్ద ఆప్షన్స్ లేవు, ఫస్ట్ టేక్ కి ఓకే కావాలంటే. సో దేర్ వాస్ అ ప్రెషర్ ఆల్సో. ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ స్క్రీన్ మీద కనిపించొద్దు, అది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రెషర్ ఎక్కువయ్యే కొద్దీ మీరు అన్నట్లుగా ఈ యాక్షన్ రియాక్షన్ లో డైలాగ్ మర్చిపోతే మళ్ళీ టేక్ వెళ్ళాల్సి వస్తుంది. ఎలా మేనేజ్ చేస్తారు? అది దట్ గివ్స్ us ఆపర్చునిటీ. అంటే అది కూడా ఒక సీజన్ యాక్టర్ చేస్తుందండి. ఇప్పుడు అంత ప్రెషర్ లో దే సే నో డైమండ్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ప్రెషర్ అని. ఎస్పెషలీ ఫర్ ఆర్టిస్ట్ అంత ప్రెషర్ లో యూ స్టిల్ బీ యువర్ క్యారెక్టర్, యూ స్టిల్ రియాక్ట్ అండ్ యూ స్టిల్ పుల్ ఇట్ ఆఫ్ అనేది మాకు అది. సో కంఫర్ట్ ఇచ్చినా కంఫర్ట్ ఇవ్వకపోయినా వీ కెన్ డూ. ఆ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది యాజ్ ఆర్టిస్ట్. ఓకే, హెబ్బాతో వర్కింగ్ ఎలా ఉంది? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ర్యాపో ఎలా ఉండేది? పెద్ద హీరోయిన్ అంటే కుమారి 21 అప్పటి నుంచి ఆమె ఫ్యాన్. మీరు అదే అడుగుదాం మీరు ఆవిడకి ఫ్యాన్ అయినా అన్నా అనుకుంటే చెప్పారు. కుమారి 21 కి ఫ్యాన్ కాకుండా అమ్మాయిలు ఉండొచ్చేమో, అబ్బాయిలు అయితే ఎవరు ఉండదు. ప్రతి అబ్బాయికి 100% ఫ్యాన్ ఉంటుంది కుమారి 21. తనతోనే చేశారు మీరు. మీకు అన్ని భలే కలిసి సుడి ఎక్కువ ఉన్నట్టుంది అంటారు కదా, మంచి సుడి ఉందని. మీకు అలాంటి సుడి ఏదో ఉంది. ప్రొడ్యూసర్ డైలాగ్ ఇది. అయ్యో సూపర్ అసలు. సో మీ ప్రొడ్యూసర్ డైలాగ్ కూడా ఇక్కడ నుంచి వచ్చిందంటే మీరు ఎంత సుడి ఉందో చూడండి. అతంత ఎక్స్పీరియన్స్. అంటే మనం ఇష్టపడే ఆర్టిస్ట్ తో అది కూడా తన హీరోయిన్ గా చేయడం, అది ఇది తక్కువ స్పాన్ లో. మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, బట్ తక్కువ స్పాన్ లో కొన్ని అలా వస్తూ ఉంటాయి. మీకు ఎలా అనిపించింది తనే మీ పక్కన హీరోయిన్ గా ఉన్నారు? ఫస్ట్ కొంచెం భయం అయింది సెట్ లో. అంటే ఇట్లా ఏం మాట్లాడొచ్చు ఏం మాట్లాడొద్దు మనకి. అంటే ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోయిన్ తో చేయడం. మెల్లగా కంఫర్ట్నెస్ ఆమె క్రియేట్ చేసిన. ఆమె షీ వాజ్ సో ఫ్రెండ్లీ విత్ మీ. షీ యూస్ టు షేర్ నార్మల్ రెగ్యులర్ స్టఫ్. సెట్ లొకేషనే కాకుండా నార్మల్ రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసేసరికి ఐ కుడ్ పర్ఫార్మ్ మోర్. ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా. అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి అవసరం లేదు బేసిక్ గా, అంటే పని చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కొత్త యాక్టర్ అయినా నాకు అంత మంచి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి నా నుంచి కూడా పర్ఫార్మెన్స్ రావడానికి హెల్ప్ అయింది కాబట్టి మీ నుంచే రావాలి. సో గుడ్, నాకు హెల్ప్ అయింది. అండ్ చాలా సీన్స్ లో నేనే ఫ్రస్ట్రేట్ అవుతుండే, ఇంకా నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్కువైనా ఏమన్నా లేట్ అయినా
అసలు ఫ్రస్ట్రేట్ కాకుండా షీ సో ప్రొఫెషనల్. ఒకవేళ లేట్ అయినా 2-3 hours లేట్ అయినా నైట్ అంటే 10 కి ప్యాకప్ ఉంటే 11-12 అయినా నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నా అని ఎప్పుడు కాకపోతే షీస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ కోఆపరేటివ్. ఎవరైనా ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అలాంటి ఆర్టిస్ట్ కావాలి. శ్వేత యాజ్ ఏ కో ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా తను 2 roles ప్లే చేశారు. తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఆ 2 characters కి మీకు పర్సనల్ గా న్యాయం చేశారు అనిపించిందా? మీ రియాక్షన్ ఏంటి? సో యాజ్ సుమన్ మెన్షన్, ఇప్పుడు 2 characters కి సుమనే చేస్తున్నప్పుడు వీళ్ళు ఇనిషియల్ గా ఒక లుక్ అంటే కంప్లీట్ గా వేరే చేద్దాం అనుకున్నా ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్న దాంట్లో అసలు హర్షకి ఆర్యకి టోటలీ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో తన రియాక్షన్స్ అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే వెకిల్ గా మాట్లాడుతున్నప్పుడు తిన రియాక్షన్ అనేది అంటే ఇప్పుడు ఒక వెకిల్ గా మాట్లాడుతుంటే సడన్ గా రియాక్ట్ అవుతాం కదా, అక్కడ ఫోర్స్డ్ గా లేకుండా చాలా ఆర్గానిక్ గా చేశాడు. అండ్ హీ హాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే తనకి సుడి అన్నారు కదా ఇందాక. సో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ సీతా కళ్యాణ వైభోగమేలో క్యారెక్టర్ కానీ అంటే హీ హాస్ గాట్ అంటే ఒక పాలిష్డ్ క్యారెక్టర్. హర్ష పాలిష్డ్ క్యారెక్టర్, ఆర్య మాస్ క్యారెక్టర్, ఊర మాస్ క్యారెక్టర్, అండ్ సీతా కళ్యాణ వైభోగమే ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్క్. సో మా సినిమా పరంగా చూసినట్టయితే నాకు 100% తను జస్టిస్ చేశాడు అని నాకు ఐ డెఫినెట్లీ ఫెల్ట్. అండ్ సెట్ లో నేను చేస్తున్నప్పుడు కూడా నాకు తనతో చేసేటప్పుడు ఏంటంటే నేను ఒక ఫ్లో లో ఉంటా కాబట్టి తను సీన్ అయిపోయాక ఐ ఫెల్ట్ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్, హీ హాజ్ అ గుడ్ కెరియర్ అని అనిపించింది. సో తన రోల్స్ వరకు అయితే ఈస్ గివెన్ హిస్ 100% ఫర్ షూర్. చాలా ఛాలెంజింగ్. మీరు కొంచెమే అన్నారు పర్ఫార్మెన్స్ వైజ్ వేరియేషన్ అసలు మీకు ఖచ్చితంగా కనిపించాలి అక్కడ. మా ఇద్దరికి సీన్స్ ఉంటాయి అంటే సేమ్ క్యారెక్టర్స్ కి హర్షకి ఆర్యకి కూడా డైలాగ్స్ ఉంటాయి. సో మీ పొజిషన్ లో ఆర్య కూర్చుంటే నీకు నేను. సో షూటింగ్ అయ్యేటప్పుడు అక్కడ ఎవరు ఉండరు కానీ అప్పుడు పర్ఫార్మ్ చేయాలి. పర్సన్ ఉంటే రియాక్షన్ వేరుంటది, బట్ అక్కడ లేనప్పుడు ఎవరు ఉండరు అండ్ ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పాను. ఎమోషన్ అంటే అక్కడ ఎవరు లేరు కదా అన్నారా? ఉన్నాయా సందర్భాలు అయితే? ఓకే, సెట్స్ లో మొత్తం ఫన్నీనే ఉంటది. కొంచెం కష్టమే అది. అంటే ఇట్లా వీళ్ళిద్దరికి క్యారెక్టర్స్ 2 different క్యారెక్టర్స్ కి ఒకటేసారి సీన్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ కొంచెం కష్టమే. కరెక్ట్. మరి హర్ష ఆర్యలో ఏ క్యారెక్టర్ మీకు టఫ్ అనిపించింది, అలాగే మీకు ఏది నచ్చింది? ఆర్య క్యారెక్టర్ ఇస్ టఫ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఆల్సో. అది పబ్లిక్ కూడా అది అప్పుడే అయిపోయింది సార్, మొత్తం ఉంటే బాగుండు, ఇంకొక సినిమా చేయండి ఆ క్యారెక్టర్ పైన అని అడుగుతున్నాను. చాలా బాగుంటది క్యారెక్టర్. అది కొంచెం జోవెల్ గా కొంచెం ఫన్నీగా సినిమాలో కొంచెం మాస్ ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవుతూ మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ మోస్ట్ ఎంజాయ్డ్ క్యారెక్టర్ అంటే అదే. అంటే మీకు వ్యక్తిగతంగా ఏది నచ్చుతుంది, ఎలా ఉంటే నచ్చుతుంది? పర్సనల్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయదు, ఎందుకంటే రెండు వీటిలో నేను బయట ఉండా. సో ఆ క్వాలిటీస్ ఏమీ లేవా? 2 క్యారెక్టర్స్ లో ఉన్న సిమిలారిటీస్ మీలో రియల్ లైఫ్ లో లేవా? లేవు, రెండిట్లో కొంచెం సైక్ ఉంటాయి బయట ఉన్న. కాంబినేషన్ కూడా అనొద్దు మళ్ళీ రకరకాల. అసలు ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. చాలా డిఫరెంట్ పర్సన్, భలే మాట్లాడతారు. మాటలతో కొందరిని అంచనా వేయచ్చు, బట్ సుమన్ అంచనా వేయలేం కదా. అంటే మీకు కూడా చాలా అడ్వాంటేజ్ తెలుసా? మనకే అడ్వాంటేజ్, అవతల మనల్ని అంచనా వేయలేరు, మనం చేయాల్సింది ఈజీగా చేయొచ్చు. మరి శ్వేతని ఆ క్యారెక్టర్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో తనని చూస్తూ ఉన్నారు, వేరియేషన్స్ ఏం కనిపించాయి శ్వేత రియల్ కి ఆన్ స్క్రీన్ కి? శ్వేత రియల్ ఇస్ వెరీ ఓపెన్, ఏది లోపల ఏం ఉండదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఆవిడ మైండ్ ఏంటో ఏది కూడా సిగ్గుపడి భయపడి చెప్పకపోవడం అదేముండదు. ఇప్పుడు నేను ఇట్లా వచ్చిన నన్ను చూసి ఇదే చెట్టు బాలే అని చెప్పేస్తారు డైరెక్ట్. లేదు ఒకవేళ ఉంటే అంటే షీఈ్ వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ లోపల ఏం పెట్టుకోకుండా మంచి ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి ఇట్లా ఉంటది. క్యారెక్టర్ వైజ్ షీఈ్ అన్ యాక్టర్, అంతే కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పాను కదా అన్ని పగలొట్టడం, వైల్డ్ యాక్టర్. ఓకే శ్వేత,
ఇంత ఓపెన్ మైండెడ్ ఉన్న అమ్మాయికి ఇండస్ట్రీలో ఇబ్బందులు రాలేదా? వస్తాయండి 100%. బికాస్ ఓపెన్ గా ఉన్న వాళ్ళు ఆర్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్. అంటే మనం ఓపెన్ గా అంటే మన మైండ్ లో ఉన్న ఒపీనియన్స్ ని ఓపెన్ గా చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే నెగటివ్ గా కూడా తీసుకుంటారు. దే ఫీల్ లైక్ షీ హస్ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ దే ఫీల్ లైక్ షీఈస్ వెరీ అంటే ఆరోగెంట్. బట్ ఐఎమ్ వెరీ అంటే నేను ఎవరిని హర్ట్ చేసే విధంగా మాట్లాడను. బట్ అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్స్ అనేవి నేను చెప్తాను. See, otherwise what happens is నేను తా అంటే తన్నానా అనేది మనకి సమ్ టైమ్స్ యూ మైట్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. సో మనము పీపుల్ ప్లీజింగ్ యాటిట్యూడ్ అనేది ఇనిషియల్ గా ఏ కెరియర్ లో అయినా వర్కౌట్ అవుతుంది, కానీ లాంగ్ గా వెళ్ళినట్టు అయితే ఇంకా మన ఇండివిజువాలిటీ వీ హ్యావ్ టు లూజ్ అవర్ ఇండివిజువాలిటీ. నేను ఐఎమ్ హైలీ ఇండిపెండెంట్ పర్సన్. నాకు ఐ హ్యావ్ మై ఓన్ థాట్స్, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్. సో ఇప్పుడు నేను యాజ్ అ క్యారెక్టర్ పరంగా మటుకు డెఫినెట్ గా లిసన్ టు ద డైరెక్టర్, వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రీలో అయితే ఫర్ షూర్ నేను కొన్ని ఒపీనియన్స్ చెప్పినప్పుడు పాజిటివ్ గా అయితే తీసుకోవడం జరగలేదు. అంటే మీరు కెరియర్ పరంగా గ్రోన్ అవ్వాలంటే ఈ మెంటాలిటీ మీకు ఇబ్బంది అయింది. బట్ ఐ స్టిల్ చూస్ టు బి మై ఓన్ పర్సన్ అండి. బికాస్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఒథెంటిసిటీ. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ ఉంది, అది వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ డిష్. దాని ఫ్లేవర్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్న హైదరాబాద్ బిర్యానీ ఉండదు. అలా ఉన్నప్పుడు సో నేను నా పరంగా నేను ఒక పర్సనాలిటీ, ఒక క్యారెక్టర్. అంటే నన్ను నేను ఫుడ్ తో కంపేర్ చేసుకుంటా అంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అలా అంటే మరి హైదరాబాద్ బిర్యానీ అంటే అసలు ఎవరికి అలా మన ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఇప్పుడు రేపు పొద్దున ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన 100% ఫేస్ అయ్యాయి. ఇప్పుడు మనము అంటే అవకాశాలు తక్కువగా రావడానికి రీజన్ ఇదే. అంటే తక్కువగా అంటే హీరోయిన్ గా మీలాంటి టాలెంటెడ్ హీరోయిన్ బ్యాక్ టు బ్యాక్ ఎస్టాబ్లిష్ ఎందుకు అవ్వలేకపోయారు? అంతే అండి. ఇప్పుడు సతీష్ పరమవేద గారు లాంటి డైరెక్టర్స్ అనే వాళ్ళతో కూడా అంటే నేను హావ్ ఆల్సో వర్క్ విత్ డైరెక్టర్స్. జెన్యూన్ గా మనకి ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు నన్ను ఇలా కూడా చూస్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే అంటే నా మైండ్ సెట్ లాగా అంటే ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ ఉన్నప్పుడు ఆమె రెస్పెక్ట్ చేసే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో నేను చాలా కాన్షియస్ గా చేసుకున్న చాయిస్ ఏంటి అంటే ఇప్పుడు నేను 10 ఆడిషన్ ఇప్పటికీ నేను ఆడిషన్స్ ఇస్తాను. బికాస్ వాట్ ఐ ఫీల్ ఇస్ నేను ఒక సినిమాలో చేసినంత మాత్రం మేబీ ఆ క్యారెక్టర్ డిఫరెంట్ అవ్వచ్చు. సో నా మైండ్ సెట్ కి సెట్ అయిన వాళ్ళతో చేసుకుంటూ వెళ్దామని మెంటల్లీ ఫిక్స్ అయ్యా. సో మేబీ నేను ఒక సంవత్సరానికి ఒకటి 2 సినిమాలో కనిపిస్తాను. బట్ ఆ 1-2 కూడా లైక్ మైండెడ్ పీపుల్ తోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ అందరితో అయితే 100% అంటే నేను ఐఎమ్ ఎ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు ఇఫ్ దే వాంట్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి నువ్వు ఇలా గుండు కొట్టించుకోవాలి అన్నా ఐ హ్యావ్ ద లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం టు డూ. బట్ ఆమె ఆర్టిస్ట్ ఆమె మనకి ప్లస్ అవుతుంది అన్న మైండ్ సెట్ ఉన్న డైరెక్టర్స్ తో నాకు వర్క్ అవుతుంది. హోప్ఫుల్లీ సందేహం చూసిన తర్వాత ఐ హోప్ మోర్ డైరెక్టర్స్ అంటే వర్క్ మైండెడ్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వాలన్న ఒక చిన్న హోప్ అంతే. డెఫినెట్ గా అప్రోచ్ అవుతారు. ఎందుకంటే మీరేంటి అనేది కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది, ఒక ఆర్టిస్ట్ గా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇప్పుడు శ్వేత వర్మని కూడా మన ఇందులో ఈ క్యారెక్టర్ ని పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీకైతే సందేహం అయితే ఆ అవకాశాన్ని థియేటర్ లో బాగా నడుస్తుంది అండ్ ఓటీటీలో ఇట్ విల్ బి ఎ హిట్ ఫర్ షూర్. అండ్ ఈ థ్రిల్లర్స్ వచ్చేసరికి ఇప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా చూస్తూ ఉన్నారు. సీతా కళ్యాణానికి మీకు 2 కంటెంట్స్ డిఫరెంట్ కంటెంట్స్ కదా, స్టోరీ వైజ్ వచ్చేసరికి మీకు ఏమనిపించింది, ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఒక పేరు చెప్తే ఇంకో ప్రొడ్యూసర్ అట్లేం లేదు. లైక్ 2 డిఫరెంట్ కంప్లీట్ జోనర్స్. ఒకటి కంప్లీట్ కమర్షియల్ విత్ ఫైట్స్ ఎమోషన్స్ ఉన్న ఒక సబ్జెక్ట్, దాన్ని దీన్ని కంపేర్ చేయడం. ఇది కంప్లీట్ థ్రిల్లర్ జోనర్, అన్ని ఎమోషన్స్ ఉన్న ఒకటి అని చూస్ చేసుకోలేము. 2 సినిమాలకి 3 షేడ్స్ చూపించేస్తారు. ఒక రకంగా మీకు అది లక్కీ, ఈ వేరియేషన్స్ ఇంత షార్ట్ టైంలో చూపించడం అండి. బట్ మీకు పర్ఫార్మ్ వైజ్ కానివ్వండి, 2 సినిమాల్ని హ్యాండిల్ చేసే విషయంలో కానివ్వండి కొంచెం కష్టమే. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం యాజ్ అన్ ఆర్టిస్ట్ గా అది కొంచెం కష్టమే. బట్ ఆ ఎఫర్ట్ పెట్టారు, 2 సినిమాలు మీకు మంచి పేరుని తీసుకొచ్చాయి. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఫస్టే అందరూ కమల్ హాసన్ అట్లా చేయలేరు. సో వెన్ ఐ యూస్ టు డూ క్యారెక్టర్స్, ఐ డిడ్ ఫ్యూ క్యారెక్టర్స్ ఆల్సో. అవి చేసేటప్పుడు అంటే ఇప్పుడు నేను షూట్ కి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఆ షూట్ లో ఒకవేళ నేను మంచి పర్ఫామ్ చేయకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ యూస్ టు గెట్ క్రై. నేను ఏడుస్తుండే
అంటే కళ్ళలో ఇట్లా నీళ్ళు తిరుగుతుంటే ఆ రోజు అంతా డిప్రెషన్ లో ఉంటుండే. అంటే దట్ మచ్ హౌ వి లవ్ అవర్ జాబ్. యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం. ఎందుకంటే ఒకవేళ క్యాజువల్ గా ఏదో పోయి చేసేది వచ్చేది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు సీన్ మంచి రాలేదంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడుపు వస్తుండే. అక్కడ నుండి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఒక సీన్ చేసి అబ్బా ఐ హావ్ డన్ మై జాబ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యే పొజిషన్ లో ఉన్నాం. సో మూవీకి ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాం. ఓకే, మరి మీ డైరెక్టర్ గారు గురించి 2 సినిమాల ఆపర్చునిటీ ఇచ్చారంటే సుమన్ లో ఆయనకి ఏదో కనిపించే ఉండొచ్చు. సర్చ్ చేయకుండా ఉండరు. ఒక డైరెక్టర్ తన ఒక మూవీని ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా మందిని సర్చ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఒక మూవీ చేస్తున్నారు, రేపో ఉన్నా ఈ క్యారెక్టర్ కి వేరియేషన్ ఉండాలనో లేకపోతే ఇంకొకరైతే బాగుండను ఆయన చాలా చేసుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ సుమన్ దగ్గరికి వచ్చి ఆగారు ఆయన. ఎందువల్ల చెప్పారు ఎప్పుడైనా డైరెక్టర్? చాలా క్లోజ్ కదా, క్లోజ్ ఉంటే ఇచ్చేస్తారు. ఏదో ఒకటి చేయించుకోవచ్చు అనుకున్నట్టున్నాను. కానీ వన్ థింగ్ విల్ టెల్, అంటే ఒక పెద్ద పెద్ద హీరో అయ్యే క్యాపబిలిటీ నీలో ఉంది. క్రెడిబిలిటీ అంతే. ఒక స్టార్ తోని నేను చేయడం కంటే నేను ఒక స్టార్ ని క్రియేట్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది. అందుకే 2 మూవీస్ నాతోనే చేశారు. నేను చేయగలను అని తెలుసు, చేయగలను, చేపించుకుంటే నేను చేపించుకోగలుగుతా. హీ కెన్ డూ. అండ్ ఏమైనా తిట్టైనా లైక్ ఏదైనా చేసైనా చేపించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది. అంత ఫ్రీనెస్ కూడా ఉంది, అంత క్లోజ్ కూడా మేము. సో ఐ థింక్ నేనే కంఫర్టబుల్ అని ఫీల్ అయి ఉంటారు. ఆయన కంఫర్ట్ గా చేస్తాడు, ఏదైనా చేయగలడు. సరే, మీ ఒక డైరెక్టర్ గా మీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఆయన ఐడెంటిఫై చేశారు. మరి మీ విషయానికి వస్తే డైరెక్టర్ గా మీకు పరిచయం, కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఇది ఇంతవరకు ఓకే. ఒక డైరెక్టర్ మిమ్మల్ని నమ్మారు అండ్ ఒక ప్రొడ్యూసర్ నమ్మారు. ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. ఇప్పుడు అదేమీ చిన్న బాధ్యత కాదు. అంటే వాళ్ళు ఏదైతే మనల్ని బిలీవ్ చేశారో అది మనం నిలబెట్టాలి అనేది ప్రెషర్ మనకు ఉంటుంది. అండ్ మీరు ఒకేసారి చేయడం అనేది ఇంకొక ఇది. వీటిని ఎలా ఓవర్కమ్ చేశారు? ఒక బాధ్యతని తీసుకున్నప్పుడు మీ కెరియర్ అనేది ఎదురుగుండా కనిపిస్తుంది. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అనేది ఒకటి, ఒప్పుకున్న తర్వాత దానికి న్యాయం చేయాలి అనేది ఇంకొకటి. ఇన్ని ఉన్నాయి మీకు. వీటన్నిటిని మీరు ఆలోచించే డెసిషన్ తీసుకున్నారా? నేను అంటే ప్రొడ్యూసర్ పరంగా, డైరెక్టర్ పరంగా ప్రెషర్ తీసుకోను. ఆ రోజు వాట్ ఎవర్ అప్పుడు అంతే. ఇప్పుడు నాకు ఆ ఒక్క సీన్ వరకే ఆలోచిస్తాను. అంటే డైరెక్టర్ ఏమనుకుంటారు, ప్రొడ్యూసర్ గారు ఇంత నమ్మారు నన్ను, ఇంత బరువు ఉంది, అదంతా నేను పట్టించుకోను. ఆ రోజు వరకు ఆ సీన్ బాగా చేశాను, ఇంటికి హ్యాపీగా పోయి పండుకున్నాను, అంతే. అక్కడ వరకు ఐఎమ్ హ్యాపీ. అంత ప్రెషర్ తీసుకునే అది తీసుకునే క్యారెక్టర్ కూడా కాదన్నది. బేసిక్ గా మీరు అలా మెంటలీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మంచి ఎలివేషన్ ఇవ్వగలిగారు. శ్వేత, తినలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆర్టిస్ట్ గా తినలో మీరు గమనించింది ఏంటి? వేరే ఆర్టిస్ట్ లో లేనిది ఏంటి తినలో? సో అంటే తినలో ఏం గమనించానో చెప్తాను. సో తినకి ఒక రోజు ఇంట్రోగేషన్, అంటే వన్ ఆఫ్ ద క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ వాజ్ సపోజ్ టు బి షార్ట్. సో అది మేము ఒక హాఫ్ డే లో ఫినిష్ చేయాలి. సో తినకి ఒక మోనోలాగ్, అంటే ఆల్మోస్ట్ ఒక కంటిన్యూస్ ఒక 1 పేజ్ లైక్ డైలాగ్. ఆ డైలాగ్ లో కూడా ఏంటంటే వేరియేషన్స్. అండ్ అది అంటే నేను తింటూ ఇంత ముందు వర్క్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు పుల్ ఇట్ ఆఫ్. సో తన వరకు తను కన్విక్షన్ తను మాట్లాడుతూ ఎమోషనల్ గా కూడా ఫీల్ అవ్వాలి. అంటే ఈ ఒక్కటి చాలా ఛాలెంజింగ్ ఎమోషన్. అంటే భయపడాలి, అన్ని ఎమోషన్స్ అనేవి చూపించాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాలి, తన పెయిన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. సో దేర్ ఇస్ ఒక ఆర్టిస్ట్ కి డెఫినెట్ గా మీరు ఆర్టిస్టా కాదా అని ప్రూవ్ చేసే సీన్ అది. సో అది మళ్ళీ మాకు ట్రాలీ షాట్ అన్నమాట. సో ట్రాలీ షాట్ లో తను చాలా, అంటే తను చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ అయిపోయా వాట్ ఎవర్ హీ వాస్ టెల్లింగ్. సో అది తను సింగిల్ షాట్ లో చేయడం అనేది ఐ రియల్లీ అప్రిషియేటెడ్. అండ్ ఆ రోజు తనకి హీ హ్యాడ్ వెరీ లెస్ టైం, ఒక 2 గంటలు టైం ఇచ్చారు అంతే. ఆ 2 గంటలు కూడా దానిలో 1 గంట లంచ్ టైం. సో తను ఐ డోంట్ ఈవెన్ థింక్ హీ హ్యాడ్ లంచ్ ఆర్ సంథింగ్. సో యూ హ్యాడ్ ఈ తిన్నా బిర్యానీ, నాకు తెలీదు. సో నేను వేరే రూమ్ లో ఉంటే, సో అంటే ఒక లంచ్ బ్రేక్, ఇంకొక 1 hour అంతే, 2 hours ఇచ్చారు ఆయన టైం.
సో తను ప్రిపేర్ అవ్వడం కాకుండా అండ్ చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. సో నాకు చాలా మంచిగా అనిపించింది. నేను అదే సీన్ అయిపోయాక చెప్పా, సుమా నీకు చాలా లాంగ్ కెరీర్ ఉంది అండ్ వాట్ ఎవర్ ప్యాషన్ యూ హ్యావ్ ఫర్ సినిమా కంటిన్యూ ఇట్ బికాస్ యుల్ గో ప్లేసెస్ అని చెప్పి తనకు అదైతే ఫర్ షూర్. తను ఏదో అంటే ఇంటర్వ్యూ అని చెప్పినట్టయితే కాదు, ఈజ్ డెఫినెట్లీ ప్యాషనెట్ యాక్టర్. అంటే ఇప్పుడు తనతో ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ వర్క్ చేసినా కూడా ఇది అంటే ఫర్ షూర్ తను ఏంటి ఆ ఎమోషన్ ఏంటని ఎక్స్ప్లోర్ చేసి 100% ఎఫర్ట్ పెట్టే అయితే యాక్టర్. హీ హాస్ అ లాంగ్ వే టు గో ఫర్ షూర్. ఏంటి ఇంత అప్రిషియేషన్ చేస్తుంది అసలు. He is good, he is really good. And as a human being also, he is a good person. See, నేనేమనుకుంటానంటే మా ఫీల్డ్ ఇప్పుడు మా ఫీల్డ్ లో నేనేమనుకుంటానంటే మాకు రికగ్నిషన్ వస్తుంది, బట్ మాకు రికగ్నిషన్ రావడానికి 23 క్రాఫ్ట్స్ ఆర్ హెల్పింగ్ అస్. వాళ్ళు మాకు అంత ఇవ్వకపోతే మేము వీఆర్ నథింగ్. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉన్న ఆర్టిస్టులు నాకు నచ్చుతారు. గ్రౌండెడ్ గా ఉండాలి, లెవెల్ హెడెడ్ గా, అంటే మరీ ఇది ఉండకూడదు. సో అది మనకి ఒక లీడ్ యాక్టర్ లాగా చేస్తున్నప్పుడు తను ఆల్మోస్ట్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, హీ మేక్స్ ఇట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీబడి ఆన్ సెట్. సో డెఫినెట్ గా యు ఆర్ అ గుడ్ పర్సన్, యు హావ్ అ లాంగ్ వే టు గో. సో డెఫినెట్ గా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో తనకి మస్తు షేడ్స్ ఉన్నాయి. రియల్ లైఫ్ లో కూడా ఉన్నట్టు. రియల్ లైఫ్ లోనా? ఈ రియల్ లైఫ్ లో ఈజ్ అ వెరీ రియల్ లైఫ్ లో ఈజ్ అ వెరీ కామ్ పర్సన్. చిల్ ఉంటాడు, లైక్ హీస్ అ చిల్ పర్సన్ కదా. నాకు ఎందుకు నమ్మాలి మరి వేరే షేడ్స్ నాకు తెలీదు, అలా బయటికి ఏవో సీక్రెట్ తెలియదు కదా. అంతే కదా సుమన్, పర్సనల్ లైఫ్ ఏం లేదు మాక్సిమం. సరే మరి పర్సనల్ లైఫ్ లో ప్రేమలో పడ్డారు ఎప్పుడైనా? చూసారా, అందుకే అన్న షేడ్స్ మీద చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే దేనితో ఎవరితో పడుతూనే ఉంటారు. ఎంత తెలివిగా ఆన్సర్ చెప్తారు, దొరకరు అసలు. మీరు అస్సలు దొరకరు సీరియస్ గా. నాకు అంటే చాలా మంది చూస్తుంటాం కదా ఎవ్రీ డే. చూస్తే లవ్ లో పడిపోతారా? కొద్దిసేపటికి ఆ పర్టికులర్ టైం చూసిన ఫేమస్ లవర్ పార్ట్ 2 థియేటర్ బాగా చేస్తారు ఎక్స్పీరియన్స్ తో కదా. అదే రోజు పడుతున్న ఎక్స్పీరియన్స్. సూపర్ అసలు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? సందేహం ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది మీకు. సీతా కళ్యాణ వైభోగమే ఎలా అయితే ఒక డిఫరెంట్ ఇమేజ్ అని తెచ్చిందో, సందేహం డిఫరెంట్ ఇమేజ్ అని తీసుకొచ్చింది. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఆలోచించేటప్పుడు ఏమైనా మీకు ఉన్నాయా లెక్కలు? ఇలాంటి క్యారెక్టర్స్, ఇదే బౌండరీ, ఇప్పుడు ఇవే చేయాలి, ఇలాంటివి ఉన్నాయా? లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఉంటాయి కదా ఎవరికైనా, ఏ యాక్టర్ కైనా ఈ క్యారెక్టర్స్ చేసి బాగుంటది, ఈ క్యారెక్టర్ చేసి బాగుంటది ఉంటుంది. సో నాకు నెక్స్ట్ కొన్ని కొత్త జానర్స్ ఇప్పుడు చేయను. ఇవి రెండు కంప్లీట్ కమర్షియల్. నెక్స్ట్ కంప్లీట్ ఫుల్ లెంత్ కామెడీ చేయాలని ఉంది. కామెడీ కొంచెం టఫ్ కదా. కామెడీ టఫ్ అన్నిటికంటే. అదే కామెడీ టఫ్. అలాంటి టఫ్ జోనల్ మీద అంటే స్వతహాగా ఇష్టమా, ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి మూవీ కావాలనుకుంటున్నాను? నాకు చాలా ఇష్టం. డైలీ ఆ కామెడీ మూవీ చూస్తున్న పండుకుంటప్పుడు చూసి పండుకుంటాను. చాలా ఇష్టము. అలాంటివే చేయాలని నెక్స్ట్ మూవీ. మీకు వెంటనే మూవీస్ అనేవి లక్కీగా వచ్చేసాయి. అసలు హీరోగా అవ్వడానికి దానికి ముందు మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తే ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారు? కరోనా తీసేయాలి. కరోనా టైం రిమైనింగ్ టైం కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను. ఐ వాస్ కంటిన్యూస్లీ డూయింగ్ సంథింగ్. లేదు, మూవీస్ పర్పస్. మూవీస్ ఓకే. మూవీస్ లోనే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, షార్ట్ ఫిల్మ్స్ కానీ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. మధ్యలో థియేటర్ ప్లేస్, ఫస్ట్ ఫిలిం స్కూల్. ఏ ఏజ్ లో స్టార్ట్ చేయడం జరిగింది? ఎవ్రీ స్టేజ్ లో చేస్తూనే ఉన్నాను. స్కూల్ ఆర్ ఆఫ్టర్ కాలేజ్? స్కూల్ ఉండే, స్కూల్లో ఫోన్ లో, కాలేజ్ లో చిన్న కెమెరా, బీటెక్ లో పెద్ద కెమెరా, ఇప్పుడు ఇంకా పెద్ద కెమెరా. అసలైన ప్లేస్ కి వచ్చేసారు, అసలైన ప్లాట్ఫామ్ కి. కెమెరా సైజ్ పెరుగుతుంది, నా యాక్టింగ్ ఇంప్రూవ్ అయిపోతూ వస్తుంది. ఓకే, నైస్. అది ఎక్కడో ఎండ్ కావాలి. ఓకే, కరోనా బిఫోర్ నుంచి అంటే మీరు సీరియస్ గా తీసుకుంది కరోనా బిఫోర్ నుంచి? 2017-18 అప్పటి నుండి సీరియస్ గా కంప్లీట్ ఓన్లీ మూవీస్ అండి. ఇప్పుడు మీరు ఎటువంటి డైరెక్టర్స్ తో చేయాలనుకుంటున్నారు?
ఫేవరెట్ డైరెక్టర్స్ మనకు ఉంటూ ఉంటారు. ఇటువంటి డైరెక్షన్ లో నాకు సినిమా పడితే బాగుండు ఉంటాయి కదా, సహజం అది ఎవరికైనా. అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ కావచ్చు, ఇప్పుడు హీరో అయ్యారు కాబట్టి అటువంటి డైరెక్టర్ సినిమాలో చేయాలన్న కోరిక కూడా ఉండొచ్చు. అందరు అంటే హీరోలు అందరికీ డైరెక్టర్లు ఒకటే, బట్ అంటే మన డ్రీమ్ ఉంటుంది కదా అలా. ఒక రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, ఉంటది కోరిక ఎవరికైనా ఉంటుంది, వాళ్ళ దృష్టిలో మనం పడాలి అనేది ఉంటుంది కదా, మన కెరియర్ గ్రాఫ్ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళని మనం అభిమానించడం కావచ్చు. అలా మీరు అభిమానించే డైరెక్టర్ యాజ్ అన్ ఆడియన్ చెప్పండి. ఒక ఆడియన్ గా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఇష్టము, కాకపోతే ది బెస్ట్ రాజమౌళి గారు. ఎందుకు ఆయన మీకు అంత ఇష్టమైన డైరెక్టర్? రాజమౌళి గారిలో ఉన్నది మీకు ఏం నచ్చింది? ఫిల్మ్ మేకింగ్, ఆడియన్ ని ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోవడం. అంటే నేను యాజ్ అన్ ఆడియన్ చెప్తున్నా, నేను అదే చెప్తున్నా, యాజ్ అన్ ఆడియన్. విజయ్ గారు కూడా నాకు చాలా ఇష్టం. అంటే కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళిద్దరు. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు యాజ్ అన్ ఆడియన్ మనం ఏంటి, కంప్లీట్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చినాక కూడా ఒక 2 days అదే జోన్ ఉండిపోవాలి. నేనైతే ఏ సినిమా చూస్తే ఆ సినిమాకి ఆయన అలా ఉంచేస్తారు. ఇప్పుడు రాజమౌళి గారిలో స్పెషాలిటీ రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను రక్త చరిత్ర చూసి బయటకు వచ్చి ఒక 2 days అవునమాట అంటే చాలా మస్తు షేడ్స్ బయటకు వస్తుంది చూడండి. సీరియస్ గా సంజు సినిమా చూస్తున్నా, సంజు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు నాకు తెలియకుండానే ఇంత నడుస్తున్నాను. సంజయ్ దాంట్లో ఇట్లా నడుస్తున్నా, ఆ రేంజ్ లో ఒక ఆడియన్ ని ఇన్వాల్వ్ చేసి ఒక డిఫరెంట్ వరల్డ్ లో తీసుకోబోతున్నారంటే వెరీ గ్రేట్. నాకు రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు హీరోని ఎక్కడ తీసుకెళ్లి పెట్టేస్తారు ఆయన. అంటే జనంలోకి చొచ్చుకుపోయేలా క్యారెక్టర్ ని తీసుకువెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ అలా పక్కనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంత బాగా చేస్తారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్. సో అటువంటి డైరెక్టర్స్ లో వస్తుంది. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. డ్రీమ్స్ కంపల్సరీ నెరవేరుతాయి. హార్డ్ వర్కర్స్ కి ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఎస్ శ్వేత, మీరు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు కూడా. బోల్డ్ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఏదైనా చేస్తారు. బట్ మీరు అనుకున్న రీచ్ తెలుగు ఇండస్ట్రీలో దొరికిందా? ఈ మధ్య దొరుకుతుందండి. సో ఇంతకు ముందు కూడా నేను చేసిన ప్రాజెక్ట్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ నాకు పర్సనల్లీ నచ్చాయి. కొన్ని ప్రాజెక్ట్స్ నేను ఏంటి అంటే విన్నది నెరేషన్ ఒకటి, సెట్ కి వెళ్ళేటప్పటికి దేర్ వాజ్ అ లిటిల్ అంటే క్యారెక్టరైజేషన్ అంటే ఎడిటింగ్ లో వెళ్ళిపోవడం అలా జరిగాయి. కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే కంప్లీట్ గా క్యారెక్టర్ ని తీసేయడం జరిగింది. సో మల్టిపుల్ అందరినీ తీసుకొని థియేటర్ కి పోతే సో అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి నాకు. సో ఈ మధ్య డెఫినెట్ గా ఇప్పుడు సందేహంలో నాకు ఇచ్చిన రోల్ ఇట్ వాస్ రియలీ గుడ్. ఇంకొక సినిమా రిలీజ్ కాబోతున్నారు ఈ ఇయర్ ఎండింగ్ లోపల. సో దట్స్ డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఇంకా అయితే చెయ్యాలండి. ఐఎమ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ as an actor. ఈ సందేహం వరకు అయితే ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్స్ టు సతీష్ వేద గారు అండ్ సత్యనారాయణ పర్ష గారు మా ప్రొడ్యూసర్. ఇంకా చెయ్యాలండి నాకు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ షూర్. ఇంకా ఐ థింక్ ఐ కెన్ డూ మోర్. మీరు మల్టిపుల్ గా ఇప్పుడు అన్ని చేసడానికి రెడీ చేస్తున్నారు. బట్ హీరోయిన్ గా ఒక శ్వేతా వర్మని చూస్ చేసుకోవడానికి మేకర్స్ ఏ క్యారెక్టర్ తో వస్తే మీరు? అంటే నాకు ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే అండి, మొత్తం టామ్ బాయ్స్ రోల్స్ పడుతున్నాయి. నాకు ఒక తెలుగు ఆడపడుచు లేదా ఒక తెలుగు అమ్మాయి అంటే ఒక లైట్ హార్టెడ్ రామ్ కామ్ లాంటి సినిమాలు అలాంటివి నాకు అసలు జనాలు నన్ను చూసి ఈమెంతే అని జడ్జ్ చేస్తారు. సో ఐ వాంట్ టు డూ దాట్ ఆల్సో. సో అలా కూడా నేను చేయగలుగుతాను. అండ్ నాకు ఇట్ వాస్ ఆల్వేస్ మై డ్రీమ్ టు ప్లే ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. అంటే అది కూడా నాకు ఒక ఫీమేల్ ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉంటారు అంటే మనం యూజువల్లీ ఎప్పుడు ఆర్మీ అన్న బయోపిక్ నా మైండ్ లో ఒక స్టోరీ ఉంది. సో అంటే అలాంటి ఒక స్టోరీ నేను ఒక బయోపిక్ లో చేయాలనుకుంటున్నాను. ఇట్ కెన్ బి వాట్ ఐ హ్యావ్ ఇన్ మైండ్. ఒక అంటే ఇప్పుడు పవర్ఫుల్ పర్సనాలిటీస్ అనేవి చాలా డార్క్ ప్లేసెస్ నుండి వస్తాయండి. వాళ్ళు చాలా సఫర్ అయ్యి చాలా అండర్గో అయ్యి వాటన్నిటి నుండి పైకి వచ్చిన వాళ్ళే హీరోయిన్స్ అకార్డింగ్ టు మీ. రియల్ లైఫ్ లో చూసే వాళ్ళే నాకు హీరోయిన్స్. సో నేను రియల్ లైఫ్ లో చూసే ఆ క్యారెక్టర్స్ ని నా దగ్గరికి తీసుకొస్తే నేను ఐ వాంట్ టు రియల్లీ పోర్ట్రేట్. ఐ రియల్లీ విష్ సంబడి. ఇప్పుడు 96 లో త్రిష గారి క్యారెక్టర్ ఎంత బాగుంటుంది అసలు. ఐ లవ్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు అలా ఐ వాంట్ రోల్స్. ఓకే. సో మరి మీరు కూడా రాస్తున్నారు స్క్రిప్ట్స్. అసలు ఎప్పటి నుంచి అలవాటు ఉంది మీకు?
సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ ఒక 3 years అండి. నాకు పెన్ నేమ్ ఒకటి ఉంది, ఇవ్వన రాగాని. ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ నావెల్. ఒక మూవీ ఆల్మోస్ట్ ఒక 50 scenes రాశాను. సో తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ లో ఐ హావ్ రైటర్స్ కార్డ్ ఆల్సో. నాకు ఇష్టం అండి రైటింగ్. నాకు అంటే నాకు కలిసే ప్రతి ఒక్కళ్ళు నా క్యారెక్టర్సే. అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుందండి. సో మనము ప్రెసెంట్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నాకు దాని నుండి స్టోరీస్ వస్తాయి. సో నేను రాసే స్టోరీస్ కూడా ఎంతో కొంత రియల్ లైఫ్ నుంచే తీసుకుంటున్నారు. మళ్ళీ దానిలో నాకు ఒక డార్క్ సైడ్ ఉంటుంది మైండ్ లో. ఐ హావ్ డార్క్ సైడ్. ఆ ఫిక్షన్ కూడా నేను తీసుకొస్తా, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఈ ఆర్య ఇంకా హర్ష క్యారెక్టర్ లాగా నా మైండ్ లో ఒక ఫీమేల్ ఆర్య, ఫీమేల్ హర్ష ఇద్దరు క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. సో నా రైటింగ్ కి ఇట్ హెల్ప్స్. ఓకే, అంటే రైటర్ గా మీరు మీకు నచ్చినట్టుగా రాసుకోగలరు. మీకు ఏ క్యారెక్టర్ చేయాలనుకున్నారో కూడా అది చేసుకోగలిగే కేపబిలిటీ మీకు ఉంది. మరి అటువంటి స్టోరీతో ఎప్పుడు రాబోతున్నారు? ఒక స్టోరీ రైటింగ్, యాక్టింగ్ అయినా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా? అండి, రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఆర్టిస్ట్ నుండి మీరు ఎక్కడో అట్ సమ్ పాయింట్ వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వస్తారు. బట్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు నాకైతే ఉన్న అవేర్నెస్ ఇట్స్ ఓన్లీ పర్టైనింగ్ టు రైటింగ్. ఆ రైటింగ్ కూడా ఏంటి అంటే నేను స్క్రీన్ ప్లే వైజ్ అది అడాప్టబుల్ కాదా అని ఒక ప్రొఫెషనల్ రైటరే జడ్జ్ చేయగలుగుతారు. సో నేను ఇప్పుడు ఒక బేబీ రైటర్ ని, ఎమ్మెచ్యూర్ రైటర్. సో చాలా చాలా గ్రూమ్ అవ్వాలి. బట్ మేబీ ఒక 5 years from now for sure you'll see me as a director as well. I will get into direction for sure. బట్ మీరు ఏదైనా చేయగలరు. ఇది ఉంది తనలో, ఆ విల్ పవర్ ఉంది. ఇప్పుడు అనుకోవడం వేరు, వాటి మీద అంత గ్రిప్ సంపాదించడం వేరు. For sure I will see myself as a director. I'm very confident when I say that. అసలు మీరు కాన్ఫిడెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నిజంగా ప్రతి మాట, ప్రతి అక్షరం కూడా అంతే కాన్ఫిడెంట్ గా వస్తుంది. అంటే నాకు సినిమా అనేది పెద్ద ఇట్స్ అ వెరీ అంటే ప్యాషన్. ఐఎమ్ సరౌండెడ్ బై పీపుల్. నా లైఫ్ లో ఉన్న ఒక 4-5 కూడా ఫిల్మ్ రిలేటెడ్ పీపుల్. ఫర్ షూర్ సమ్ డే. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవబోతున్నారు? ఉందా అలాంటి ప్యాషన్? డైరెక్టర్ కాదు కానీ రైటింగ్ ఇష్టం. రాసారా? స్టార్ట్ అయిందా? రాస్తూనే ఉంటా కానీ తొక్కేస్తున్నారు. ఎవరు ఏడైనా తొక్కేస్తుందా? సెట్ లో లొకేషన్ అప్పుడప్పుడు నేను లొకేషన్ లో ఒక స్క్రిప్ట్ ఇస్తున్నప్పుడు మొత్తం చదివినాక సరే ఇక్కడ డైరెక్టర్ సరే ఇక్కడ ఇది ఉంటే బాగుంటదేమో, నాకు మంచిగా అనిపిస్తుంది అంటే పాపం పరం గారు డైలాగ్ నువ్వు డైరెక్షన్ చేసినప్పుడు ఇప్పుడైతే ఇదే చెప్పు రైటర్. డైరెక్టర్ గారు వింటున్నారా? యా, పరం గారు మిమ్మల్ని ఇంత భరించారు. ఎలా భరించారు అంటారు? పరం గారిలో ఉన్నటువంటి స్పెషల్ బెస్ట్ క్వాలిటీ ఏంటి? క్వశ్చన్ లో ఆన్సర్ ఇచ్చావా? టూ టాలెంటెడ్. మీరు వెతికేసుకుంటారు అన్ని. నిజంగా భరించడం అనేది ఆయన బిగ్గెస్ట్. అసలు పరం గారు కూడా రావాల్సింది కదా. కానీ నిజంగానే ఓపిక ఉండాలండి. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేయడం కదా చాలా పేషెన్స్, చాలా బిగ్ టాస్క్. స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా ఇస్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయి ఉండి మాకు పోస్టర్స్ వైజ్ గానీ ప్రమోషన్స్ వైజ్ గానీ ఇస్తాను కూర్చో. సతీష్ గారు అయితే ఇంకా ఓన్లీ పేషెన్స్ ఏనా, ఇంకేం ఇంకా క్వాలిటీ చెప్పండి. చాలా క్వాలిటీ. డైరెక్టర్ పరంగా ఆయనలో మీకు నచ్చింది ఏంటి క్వాలిటీ? పేషెన్స్ కాకుండా ఎమోషన్స్ బాగా రాస్తారు, బాగా తీస్తారు ఎమోషన్స్. మనము 2 మూవీస్ లో చూసాం. సీతా కళ్యాణంలో ఎండింగ్ లో ప్రతి ఒక్కరి ఏడ్చారు ఆడియన్స్. సందేహంలో కూడా ఎమోషనల్ అయిన ప్రతిసారి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఏడ్చారు. సో ఐ లైక్ ఆ ఎమోషనల్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. ఓకే, చివరిగా మీ సందేహం గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? మన తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు? సందేహం ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్ అండ్ వీలైతే వెళ్ళి చూడండి, కుదరకపోతే ఓటీటీలో అయినా చూడండి. మాక్సిమం థియేటర్స్ లో చూడడానికి ట్రై చేయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వాచింగ్ అవర్ మూవీ. అండ్ చాలా కష్టపడి చేసాం. అంత వెరీ యంగ్ టాలెంట్ అందరం. మా లాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా కొత్త సబ్జెక్ట్స్, ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తో మేము ముందుకు వస్తాం. ఎవరు తొక్కొద్దు ఆయన్ని. శ్వేత, అసలే మీకు ఫ్యాన్స్ ఎక్కువ. మీ ఫ్యాన్స్ కి మీరు ఏది చెప్పినా చాలా బాగా నచ్చుతుంది. మీ స్టైల్లో చెప్పండి. సో భయ నిస్సందేహంగా సందేహం సినిమా థియేటర్స్ లో ఆడుతుంది. మన తెలుగులో అదొక ఫీలింగ్, కట్ చేస్తే థ్రిల్లర్ అది ఇంకొక ఫీలింగ్, కట్ చేస్తే థియేటర్స్ లో రన్ అవుతుంది. సో థియేటర్స్ లో రిలీజ్ చేసేదే ఆ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ గురించి. సో మా సందేహాన్ని నిస్సందేహంగా సపరివార సమేతంగా మీరు వెళ్ళి చూసి
మీకు నచ్చినట్టయితే సోషల్ మీడియాలో కూడా షేర్ చేసి ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. తగ్గేదే లేదు. సో మేమంతా కూడా యాజ్ అ పర్ఫార్మర్ గానీ యాజ్ అ స్టోరీ గానీ ఇచ్చి పడేసామని ఒక చిన్న వైబ్లు ఉన్నాము. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ వాచ్ ఆర్ సందేహం. మా సందేహాన్ని థియేటర్స్ లో చూడండి. థ్యాంక్ యూ. ఎవరు మిస్ కావద్దు సందేహం మూవీ. వీళ్ళిద్దరు ఎంత ఎనర్జెటిక్ గా మాట్లాడారు కదా, మరి వీళ్ళ ఎనర్జీ అంతా సందేహంలో ఎలా ఫోర్ట్ చేశారు అనేది కూడా మీరు తప్పకుండా చూడాలి. బట్ మీరిద్దరు మీ పాత్రలకి చాలా సూపర్ గా న్యాయం చేశారు. మీకు ట్రిపుల్ కంగ్రాట్స్. ఎందుకంటే 3 క్యారెక్టర్లు ప్లే చేసినందుకు. అండ్ మీ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మిమ్మల్ని భరించినందుకు. భరించడం వినండి, గుర్తుపెట్టుకోండి, మీరు భరిస్తారట. అండ్ మా తరపు నుండి, మా సందేహం టీం తరపు నుండి కూడా 99 టీవీ మీకు, జ్యోతి గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. శ్వేత, మంచి మంచి ప్రాజెక్ట్స్ రెగ్యులర్ గా మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మంచి క్యారెక్టర్ తో వచ్చారు. ఇలాంటివి చాలా మంచి క్యారెక్టర్స్ ఆర్ హీరోయిన్ క్యారెక్టర్స్ అండ్ మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మీలాంటి డైనమిక్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి కూడా చాలా అవసరం. విష్ యూ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సూపర్ సినిమాది ప్రేక్షకులకు అందించారు, ఒక థ్రిల్లర్. ఆల్ ది బెస్ట్. చూసారు కదండి మన శ్వేత వర్మ అండ్ సుమన్ తేజ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి మీరు సందేహం లేకుండా చక్కగా సందేహం మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, థియేటర్ లో చూడండి, మిస్ కావద్దు. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 టీవీ.